వాళ్ళ మీద వాళ్ళే రాళ్ళు వేసుకుంటున్నారు. చంద్రబాబు ఒక రకం, లోకేష్ ఇంకో రకం. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఆయన హోటల్ మేఘాలయలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 17 ఏళ్లు పూర్తయింది. 2 ఏళ్లు మంత్రిగా పనిచేశాను. సీఎం జగన్ మీద జరిగిన దాడి సానుభూతి కోసం జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలు చెప్పడం అవివేకమన్నారు. జగన్ బస్సు యాత్ర సిద్ధం సభలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి గల కారణం, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. కరెక్ట్గా నెల రోజుల క్రితం, గత నెల 16వ తారీఖున గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీ అందరితో ఒకసారి కలవాలి, మీ అందరి తాలూకు సహకారం కోరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే గడిచినటువంటి నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఈ సంవత్సరంతో 17 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 17 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మీరు ఇచ్చినటువంటి సహకారం, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి, ఈ రకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చేటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మీ అందరి సహకారం గతంలో ఉంది, మున్ముందు కూడా మీ అందరి సహకారం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఆత్మీయ సమావేశం ఇది. ఇలాగా మీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి 4 విషయాలు మీ ద్వారా ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నింటి మీద మీ అందరితో మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్ననే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారనేటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 15వ రోజు, ఈ నేటితో 15వ రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు 7-9 జిల్లాలు వారి పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ఆయనకు వస్తున్నటువంటి స్పందన, రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం, సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం, ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి, ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది. వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద, అది కాస్త కంటికి పైన
తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది. అదే ఒక సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కింద తగిలి ఉంటే కనుపోయేది. అయినా మాకు మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు తెలియక అడుగుతాను. మేమేం గడిచినటువంటి 5 సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా? లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా? వాస్తవానికి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నప్పటికీ, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, స్పష్టంగా 3 సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకొని ముందుకెళ్ళాం. 1వ 6వ ఏదైనా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా చేసినటువంటి క్రమంలో డెఫినెట్ గా ప్రజల నుంచి ఆ స్పందన వస్తుంది. రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు దాన్ని ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి? మేము గడిచినటువంటి 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను చేసినటువంటి పనులకి నాకు ఓటేయండి అని చెప్పినాను అడగాలి. లేదు 14 సంవత్సరాల పాటు నాకు మీరు అవకాశం ఇచ్చారు, ఏమీ చేయలేకపోయాను, పోనీ ఇప్పుడన్నా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇప్పుడన్నా చేస్తానన్నా చెప్పాలి. ఇవి రెండు మానేసి నేను ఏదో చేస్తానని చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఖండించారు. దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు. మీకు మాత్రం, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు, కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద ప్రజా స్పందన వస్తుంది, ప్రజలు వేలాదిగా తరలిస్తున్నప్పుడు మాకేంటి అవసరం మాకు తెలియగలుగుతాం. మాకేం అవసరం? మా మీద మేము దాడి చేయించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది? మళ్ళీ నిన్న అంటాడు ఆయన, నా మీద క్లమోర్ మైన్లు పేల్చారు, రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు. నువ్వు చేసినటువంటి పాపాలకి నీకేదన్నా జరిగి ఉంటే ఉండదు తప్ప